ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోగా పోలీసులు మరియు ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు వేలాది మందిగా ఉద్యోగులు హైదరాబాద్ అసెంబ్లీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. వీరి యొక్క ముఖ్యమైన డిమాండ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వారు బ్రతకడానికి రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్ బేసిక్ పే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు పోరాటాలు కొత్త కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలు ధర్నాలు, నిరాహార దీక్షలు, రిలే దీక్షలు సమ్మె చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ నెల రోజులు సమ్మె చేస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నేటి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ నెలలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, మినిమం టైం గెలుస్తామని వరంగల్ దీక్ష శిబిరానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్టి హామీని నెరవేర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలవడం జరిగింది. ఎంహెచ్ఆర్డీలో కలిసినాం, అసెంబ్లీ సమావేశాల్లో కలిసినాం, ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద కలిసినాం రెగ్యులరైజ్ చేయాలని. మొదటిసారి కలిసి